సంప్రదాయంలో ఒక విశిష్టత, తెలుగు పంచాంగంలో విశిష్టత ఏమిటంటే వచ్చిన తిథి మళ్ళీ వస్తుంది, నెలకి 2 సార్లు వస్తుంది. ఏ తిథి అని ఏకాదశి 2 సార్లు, ద్వాదశి 2 సార్లు. వచ్చిన నెల మళ్ళీ సంవత్సరం మళ్ళీ వస్తుంది, శ్రావణ మాసం. మళ్ళీ వచ్చిన సంవత్సరం శ్రావణ మాసం ఖాయం. వచ్చిన సంవత్సరం కూడా 60 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తుంది. ఈ మళ్ళీ రావడం మీరు గమనించండి. 2010 వెళ్ళిపోయింది, మళ్ళీ 2010 ఈ జన్మలో రాదు నీకు. 2010 రాదు, 2011 రావచ్చు, 3010 రావచ్చు, 3010 రావచ్చు, 2010 అయితే రాదు. ఇదే పాశ్చాత్యుల దృక్పథానికి మన దృక్పథానికి తేడా. మనం ఏదో వికృతనామ సంవత్సరం అన్నామంటే మళ్ళీ 60 ఏళ్లకి వికృతి ఖాయం, తర్వాత ప్రకృతి ఖాయం. అంటే పోయింది ప్రతిదీ మళ్ళీ వస్తుంది, వచ్చింది ప్రతిదీ వెళ్ళిపోతుంది, నువ్వు కంగారు పడకు మానవా అని చెప్పడమే భారతీయ తత్వం. ఇదో చక్రం, కాలం చక్రం లాంటిది. వెళ్ళిపోయింది ఏది వెళ్ళిపోదు, మళ్ళీ వస్తుంది. ఉన్నది ఏది ఉండదు, మళ్ళీ పోతుంది. అంచేత దేన్ని పట్టుకుని వేలాడకు, ఉన్నంతకాలం అనుభవించు చాలు, ఆస్వాదించు, ఆనందించు. వదిలింది వదిలేయి. వదిలిపోయింది ఏమిటి ఇలా చేస్తుంటే వదిలిపోకుండా ఉండేదేమో. ఆ వదిలిపోవడమే నీకు మంచిది. అందుకే భగవంతుడు అలా చేశాడు. అంతా మన మంచికి. వదిలించేసుకో. మళ్ళీ దగ్గరించుకుందాం, తర్వాత చూద్దాం అది విషయం. ఇప్పుడు వదిలింది అంతే, సంతోషం. ఏవైనా సంతోషం. ఈ తత్వంలోంచి మీకు చంద్రుడికో నూలుపోకొచ్చింది. అమావాస్య నాడు చంద్రుడు కనపడ్డం. పున్నమి చందమామ నిండుగా ఉంటాడు 16 కళలతో. పున్నమి వెళ్ళిన తర్వాత పాఠ్యం వస్తుంది. చంద్రుడు బాగానే కనపడతాడు, సుమారుగా కొంచెం ఆలస్యంగా వస్తాడు. విధియ తదియ ఇవంతా పర్వాలా. ఇక అమావాస్య నాడు వచ్చాక ఇంక పూర్తి కనపడకుండా పోతాడు. పాఠ్యం నాడు వస్తాడు, కానీ అసలు మనకు కనపడ్డు. విధియ నాడు చంద్రరేఖ ఎలా మనం ఏదో గోరు తీసేసిన గోరు ఎలా ఉంటుందో అలా ఉంటాడు చంద్రుడు. కానీ ప్రజలకి హిందూ దేశంలో, ముఖ్యంగా ఆంధ్రదేశంలో ప్రజలకు ఎంత భక్తి అంటే నెల పొడుపు అంటారు దాన్ని. అమావాస్య వెళ్ళిన విధియ, మళ్ళీ కొత్త నెల మొదలైందనమాట. అమావాస్యతో నెల ముగుస్తుంది మన క్యాలెండర్లో. ఏ నెలైనా సరే మొదట శుక్లపక్షం, తర్వాత కృష్ణపక్షం కదా. కృష్ణపక్షం చివరిలో వచ్చేగా అమావాస్య, నెల అయిపోయింది. మళ్ళీ ఆ తర్వాత వచ్చిన నెలలో పొడుపు అంటే కనిపించింది అని అర్థం. పొడిచింది, చుక్క పొడిచింది, కనిపించింది. అదే నెల పొడుపు చంద్రుడు కనపడ్డాడు అంటే అమావాస్య నాడు ప్రజలు భయపడతారు సహజంగా. చీకటి. పైగా పూర్వం జీవితం ఆరుబయలు జీవితం అండి, బహిరంగ జీవితం. ఈ అపార్ట్మెంట్లు, మేడలు, మూసేసుకోవడాలు, కిటికీలు, తెరలు, ఈ దోమల తలుపులు ఇవన్నీ లేవు. గుడిసైనా బహిరంగమే, మేడైనా బహిరంగమే. మేడల మీద కూడా చంద్రశాలలో ఉండేవి, అన్నీ కిటికీలు ఎక్కువ ఉండేవి. ఆరుబయట పడుకునేవారు. కింద పడుకునేవాడు, డాబా మీద మొత్తమే పడుకునేవాడు. అందరికీ చంద్ర దర్శనం అయ్యేది. అందరూ చంద్రుడి గురించి తాపత్రయపడేవారు. అలాగే అమావాస్య నాడు అందరూ ఏమిటో ఈ చీకటి చూస్తే ఇక మళ్ళీ ఎప్పుడైనా చంద్రుడు వస్తాడా, చంద్రుడు చూడగలవా అని తప్పించిపోయేవాళ్ళు. అటువంటిది ఒకరోజు రాకపోయేసరికి ఏమిటో నిన్ను అసలే రాలేదు, ఇంక రాడేమో అనుకున్నారు. విధి నాడు కనపడేసరికి చంద్రుడు కనపడ్డాడు. ఆనందం. మనం ఏదైనా చేయాలి, ఆనందంగా ఉంటే ఏదైనా చేస్తాం కదా. ఎప్పటికీ పిల్లలు చూడండి, ఆనందంగా ఉంటే పార్టీ ఇస్తూ ఉంటారు. ఆ పార్టీయే చంద్రుడికో నూలుపోవు. చంద్రమాహ వస్త్రప్రియ అని శాస్త్రం చెబుతోంది. చంద్రుడికి బట్టలంటే చాలా ఇష్టంట. అందుకని పూర్వకాలం వాళ్ళు ఆ విధియ నాడు చంద్రుడి పేరు మీద ఎవరికైనా బట్టలు దానం చేసేవారు. జమీందారులందరూ వస్త్రదానం, ఒక జత చీర, రవిక, పంచే, కండువ. అలాగే మరి లేనివాళ్ళు, ఉన్నవాళ్ళు చేస్తుంటే లేనివాళ్ళు కూడా అనిపిస్తుంది మనమేం చేయకూడదు, మనం చేయలేము. వాళ్ళు ఏం చేసేవారు పాపం, ఈ కండువా నుంచి ఓ దారం పోగి ఇలా తీసి అది వదిలేసేవారు. మేము పేదవాళ్ళమమ్మ, మాకే కట్టుకుంది కండువా, చినిగిపోయింది కట్టుకుంటున్నాం, ఇది మళ్ళీ దానం ఏమిస్తా, ఇదిగో తీసుకో. ఓ నూలు పోగు. పైగా అప్పటి బట్టలు ఆ నూలు పోగు లాగడానికి వీలుగా ఉండేవి. అన్నీ నూలు బట్టలేగా, ఖద్దరు బట్టలు. ఈ పాలిస్టరు, టెర్రీ కాటను ఇవన్నీ అప్పుడు లేవుగా. ఇప్పుడు బట్టల మనం లాగాలన్నా కష్టం, ఎందుకంటే మనకు ఆ నూలు పోగు దానం ఇచ్చే యోగం కూడా లేదు ఇప్పుడు. పూర్వం అలా కాదు. ఇప్పుడు తువ్వాళ్ళు ఎప్పటికీ పూర్వం ఉండే ఖద్దరు తువ్వాళ్ళు మీరు చూడండి, ప్రతిరోజు స్నానం చేసి రాగానే దాని నుంచి ఇలా పోగులు వస్తూ ఉంటాయి. క్రమంగా మీరు ఆ పోగులు లాగడం మొదలు పెడితే కొన్నాళ్ళకి తువ్వాలు గోచి అవుతుంది. అలా ఉండేవి దాని పరిస్థితి. అమ్మాలు కూడా, అందులో కూడా ఒక తత్వం. వస్తువు చిన్నదవుతుంది, అరిగిపోతుంది, నీ శరీరం కూడా ఇంతేనాయన అని చెప్పడం మనకది. ప్రతి వస్తువులో ఆ తత్వం ఉంది. అందుకని పేదవాళ్ళు ఏం చేసేవారంటే, ఇప్పుడు మాకు లేదు, ఎప్పుడైనా వస్తే మేము కూడా జత పట్ల ఎవరికైనా దానం చేస్తాం, ఈసారికి నూలుపోగు సరిపెట్టుకో చంద్రుడు మమ్మల్ని కాపాడు అని దండం పెట్టేవారు. అప్పుడు వచ్చింది చంద్రుడికో నూలుపోగని సామెత. అంటే లేదు కదా అని మానయ్యకు, ఉన్నంతలో చెయ్యి. అది భారతీయ తత్వం. ఉన్నంతలో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే శ్రీరామనవమికి ఉత్సవాలు చేస్తే
10,000 ఇచ్చేవాడిని ఇవ్వనండి, 10 రూపాయలు ఇచ్చేవాడు 10 రూపాయలు ఇస్తాడు. అక్కడ అర్చన చేయించేటువంటి బ్రాహ్మణుడు అందరికీ ఒకే శుభానికి సర్వేజన ఆశుకునో భవంతు అంటాడు. అంతే. 10,000 ఇచ్చినవాడు కాస్త శ్రద్ధ చూపించనండి అమ్మ, తప్పే ఉంది. అంత వైభవం జరగడానికి ఆయన కారణమైనప్పుడు ఆ దంపతులు పేట్ల మీద కూర్చుంటే వాళ్ళ గోత్రనామాలు చదివితే మనకేమైనా ఇబ్బంది? దీంట్లో రాజకీయాలు దేనికి? వాళ్ళు డబ్బు ఇచ్చారు, ఆ ప్రాధాన్యం ఉండడం తప్పులేదు. మనకంత ప్రాధాన్యం రావాలంటే ముందు డబ్బు సంపాదించాలి. మనం కూడా ఇద్దాం. ఆ ఇవ్వలేని స్థితిలో చంద్రునికో నూలుపోకు దానం ఇచ్చేవారు. అంటే దానం మానేయద్దు. ఇవ్వడం అనే లక్షణం అలవాటు పెట్టుకుంటే ఈవేళ నీకు లేకపోయినా రేపు సంపద వస్తుంది, అప్పుడైనా ఇస్తాం. ఉన్నప్పుడు ఇద్దామంటే అసలు ఇవ్వాలని అనిపించద్దు. ఆ అనిపించడం కోసం ఈ నూలుపోగు అనేది వచ్చింది. అలాగే మరొక్క సామెత చెప్పి మనం సెలవు తీసుకుందాం. అరచేతిలో పోసి మోచేతి వరకు నాకు ఇస్తారమ్మా, పెద్ద బేరం అంటారు. అరచేతిలో పోసి మోచేతి వరకు నాకు ఇస్తారట. అంటే కొంతమంది చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ నిజంగా మనకు కలిగే ప్రయోజనం ఎంత, 100 రూపాయలు, దాన్ని ఏదో 10,000 రూపాయల ప్రయోజనం అన్నట్టుగా చెబుతారు దాన్ని మాటలు. అదే అరచేతిలో పోసి మోచేతి వరకు నాకించడం అంటే, తేనె ఉంది అరచేతిలో పోస్తాడు, పోసేటప్పుడు ఏమంటాడు, ఇలా పట్టుకో, ఇలా పట్టుంటాడు. ఇలా ఎందుకు పట్టడం? ఇలా పట్టచ్చు కదా, కేశవాయస్వ, అలా పట్టకూడదు, అలా పెడితే కదలదు. అదే అలాగా కొంచెం ఉయ్యానంగా పట్టు, తేనె అలా పట్టకూడదు అంటాడు. పడితే ఈ తేనె పోయగానే ఏమవుతుంది, ఇలా కారుతుంది. ఇది ఇక్కడ వరకు వచ్చేసరికి అన్నారు. అప్పుడు నీకేమనిపించింది? చుక్క తేనె అనిపించరా? ఎంత పొడుగు అమ్మో చాలా తేనె పోసింది 2 చుక్కలు. సామెతలు ఎంత బాగుంటాయి చూడండి, నిజంగా నవ్వొచ్చేయండి రావు. అరచేతిలో పోసి మోచేతి వరకు నాకు ఇచ్చే రకం అంటారు. ఒక్కోడు అలా చెప్తాడు కబుర్లు. మాకు ఎల్ఐసి పాలసీ చేసామంటే అని మాట్లాడతాడు. ఇక్కడ ఏమిటి ఎల్ఐసి పాలసీ? ఉన్నవాడికి ఏం ఉపయోగం లేదు, పోతే ఉపయోగం, పోయినా వాడికి ఉపయోగం లేదు, ఎవరు ఉంటారో వాళ్ళకి ఉపయోగం. అసలు ఎల్ఐసి చేయడం అంటే మనకి సంబంధించిన వ్యవహారం కాదు, ఇతరుల కోసం చేయడం. కానీ మీకు అది ఉపయోగం, ఈ మధ్య ఏదో పిల్లలది పెట్టారని, పెద్దలది పెట్టారని, బోనస్ అండి, జీవన ప్లస్ అండి, ఏదో అంటాడు. ఇదే అరచేతిలో పోసి మోచేతి వరకు నాకించడం. ప్రైవేట్ చిట్ ఫండ్ వాడు ఉంటాడు, వాడిని కబుర్లు చెబుతుంది. ఇంకా ఎల్ఐసి వాళ్ళు చాలా నయం, నిజంగా వాళ్ళ వల్ల మేలు జరుగుతుంది. కానీ ప్రైవేట్ చిట్ ఫండ్ వాడు ఉంటాడండి, మీకు 5 లక్షలు దాచారంటే ప్రతి నెల వడ్డీ ఖాయం ఉంటాడంటే అసలు ఎగ్గొడతాడు అన్నమాట. ఇది అరచేతులు ఖాయం, ప్రతి నెల 2 రూపాయలు వడ్డీ చూసుకోండి. మరి లక్షకే 10,000 చొప్పున మీకు ఆ నెల తిరిగేసరికి మరి చూసుకోండి, 2 రూపాయలు వడ్డీ మీ ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చేస్తాం. అది నమ్మేస్తాం మనం. ఈ లెక్కన వేస్తారు. మీకు ఒక నెల అయిందనుకోండి, మీరు ఇలా 10,000 వచ్చిందనమాట. 2వ నెల ఇంకో 10, 3వ నెల ఇంకో 10, ఏడాది తిరిగేసరికి 1,00,000, 3 ఏళ్ళు అయ్యేసరికి 6 లక్షలు. చూసారు, 5 10 అయిపోయింది. ఇదే అరచేతిలో పోసి మోచేతి వరకు నాకించడం. ఇంకా మనం డబ్బు ఇవ్వలేదు, అందులో వేయలేదు, వాడు మొదటి నెల వడ్డీ కూడా మనకి ఇవ్వలేదు. కబుర్లు ఎలా చెబుతున్నాయంటే అప్పుడే మన 5 లక్షలు 50 లక్షలు అయిపోయినట్టుగా చెప్పేస్తున్నాడు మనకి. మనీ లెండింగ్ స్కీములు ఉంటాయండి. మీకు కొంతమందిని పట్టుకుని అరెస్టు చేశారు కూడా, నేను పేర్లు చెప్పను. కానీ మీరు ఈ వస్తువు వాళ్ళకమ్మండి, 2 సభ్యులను చేర్పించండి, చేరిన వాళ్ళిద్దరూ మరో 2ని చేర్పించండి, వారిద్దరూ మరో 4ని చేర్పించండి. ఇదంతా ఏమిటండి? దౌర్భాగ్యం కాకపోతే ఏమిటి? చేర్పించినంతలో వచ్చేది ఏమిటి అసలు? మన అజ్ఞానం కాకపోతే. మనం ఒక 500 కట్టేంట, 500 కట్టేవాళ్ళు 6గురిని చేర్పించాలట. ఎవడికో మనం పిలక దువ్వం చేర్పించాం, వాడి వల్ల వాడికి 3,000 వచ్చి అందులో మనకి 1000 కమిషన్ ఇస్తాడు. ఇలా మొత్తం అందరి దగ్గర డబ్బులు కొట్టేయడం, అసలు చేరడం ఎందుకు, చేర్పించడం ఎందుకు? చేరిన వాళ్ళందరూ ఏమిటి చేస్తారు? గోల్డ్ గెలుకుంటారా? ఏమైనా ఆలోచించామా? మనకి 1000 రూపాయలు వచ్చింది కదా అని ఆలోచించాం తప్ప దేశం ఏమైపోతుంది, అసలు ఈ పథకంలో ఉండే మోసం ఏమిటని ఆలోచించామా? ఇదే అరచేతిలో పోసి మోచేతిలో నాకించడం అంటే. ఇదంతా తెలిసిన వాళ్ళు కాబట్టి పూర్వం వాళ్ళు సామెతల రూపంలో నిత్యం వాడి పిల్లలకి జ్ఞానోదయం కలిగించేవారండి. చదువు అంటే అది ఏబిసిడీలు కాదు. చదువు అంటేను పుస్తకాల్లో కూర్చోబెట్టి కంఠస్థం చేయించడం, ప్రావర్బ్స్ అన్నాం. ఆ ప్రావర్బ్ ఏమిటో వీడికి వెర్బే తెలియలే, ప్రావర్బ్ ఏం తెలిసింది? ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఇంగ్లీష్ సామెతలని చెప్పడం. ఇక్కడ తెలుగు సామెతల్లో జీవితం ఉంది. నువ్వు జీవితంలో మోసపోకుండా ఒక్కొక్క సామెత కాపాడుతుంది. ఇది హాస్యమా? నవ్వులాట కాదు, ఇది జీవితం. దీన్ని ఎంత సరదాగా చెప్పాడు, అరచేతిలో పోసి మోచేత్తో నాకు ఇస్తాడు. ఇది మీరు జీవితానికి